విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ టీవీలో. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చాం. విన్నావు కదా, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారు. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. అదేంటి, ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఎదిరించే వాళ్ళు ఉండరన్నావు, మరి ఇదేంటి? నేను చెప్పలేదానే, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు, ఇరుక్కుంటావని. ఇదిగో ఇప్పుడు అదే జరిగింది. షటప్. దీనికి నా గురించి తెలియక పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఏయ్, అది ఇది అన్నావంటే నాలుగు కోసి చేతులు పెడతాను. నోరు మూసుకుని వాళ్ళకి సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి, ఈ మట్టిలో బ్రతికే వాళ్ళకి నేను సారీ చెప్పాలా? డూ యూ నో హూ am I? కుముద, డాటర్ ఆఫ్ రుద్రాణి. ఏంటి, అర్థం కాలేదా? అంతేలే, మట్టి మనుషులు కదా, మీకు ఇంగ్లీష్ ఏం తెలుస్తుంది? నేను రుద్రాణి కూతుర్ని అని చెప్తున్నాను. అయిను, ఇంగ్లీష్ నాకు వచ్చు, కానీ అది బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన భాష. అందుకే నేనంతగా మాట్లాడను. అందులో మాట్లాడినంత మాత్రాన నువ్వు గొప్పదానివి కాదు, మేము చేతకాని వాళ్ళము కాదు. నువ్వు రుద్రాణి కూతురువైతే నాకేంటి? నువ్వు ఎవరి కూతురువైనా అవ్వచ్చు. తప్పు చేశావు కాబట్టి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి కదలాలి. రుద్రాణి కూతుర్నని చెప్పినా కూడా క్షమాపణ అడుగుతున్నావంటే అసలు ఇది ఊరేనా? నువ్వు ఈ ఊర్లో పుట్టి ఏ ఊర్లోనో చదువుకున్నావు, కానీ జానకి ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుంది. జానకి లోకల్. నువ్వు రుద్రాణి కూతురివైతే అందరూ నిన్ను గౌరవిస్తారు, కానీ తప్పు చేస్తే నాలాంటి వాళ్ళు నిలదీస్తారు. మా అమ్మకి తెలిస్తే నీ ప్రాణాలు తీస్తుంది. అబ్బో, ఇలాంటివి చాలా చూసానులే, కానీ క్షమాపణ చెప్తావా లేక మీ అమ్మగారినే ఇక్కడికి రప్పించమంటావా? ఎంత ధైర్యమే నీకు? మా అమ్మని రప్పిస్తావా? మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేకపోతే నేనేంటో చూపించమంటావా? సింపుల్గా సారీ చెప్తే ఇంటికి వెళ్తావు, లేదంటే నువ్వంటున్న ఈ మట్టి మనుషులా కాళ్ళు పట్టి మరీ క్షమాపణ చెప్పిస్తాను. ఎంత ధైర్యమే నీకు? కూలీ నాలి చేసుకొని పొలాల్లో పేడకళ్ళెత్తుకునే వీళ్ళకి నేను క్షమాపణ చెప్పాలా? నెవర్. షట్ అప్. హోల్డ్ యువర్ టంగ్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. ఏంటి మాట్లాడితే మట్టి మనుషులు అంటున్నావు? ఆ మట్టిలోని పుట్టావు, ఆ మట్టిలోని కలిసిపోతావు. ఆ మట్టిలో పండిన పంటని తిని బతుకుతున్నావు. అలాంటి మట్టి గురించి, కష్టపడే మనుషుల గురించి తప్పుగా మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. చెప్పు, క్షమాపణ చెప్తావా లేదా కాళ్ళు పట్టించమంటావా? కుముద, ఈ అమ్మాయి ఎవరో చాలా స్ట్రాంగ్గా ఉంది. మర్యాదగా క్షమాపణ చెప్పే, లేదంటే మనల్ని ఇక్కడి నుంచి కదలనివ్వదు. నీ అంతు చూస్తాను. నా ఫ్రెండ్స్కి నా ఊరు చూపించాలని తీసుకొస్తే అడుగు పెట్టగానే నన్ను ఇంతలా అవమానించావు కదా, నీ సంగతి తర్వాత చూస్తాను. అలాగే, తర్వాత చూద్దు కానీ ఇప్పుడు మాత్రం చెప్పిన పని చేయకపోతే నీ అంతు నేను చూడాల్సొస్తుంది.
సారీ. సారీ చెప్పమంది నీకు వినిపించేటట్టు కాదు, అందరికీ వినిపించేటట్టు గట్టిగా చెప్పు. సారీ. పదండి. ఎందుకమ్మా జానకి అనవసరంగా ఆ రుద్రాణమ్మ కూతురుతో గొడవ పెట్టుకున్నావు? ఇప్పుడు వెళ్ళి నీ మీద లేనిపోని ఏం చెప్తుందో. చెప్పుకోనమ్మమ్మా, మన తప్పు లేనప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అదేంటమ్మా, కాయగూరలు తీసుకురమ్మన్నాను కదా. స్వామివారికి భోగం చేసే టైం అయింది, మరి కాయగూరలు తీసుకురాకుండా ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? కూరగాయలకనే వెళ్తున్నాం బాబాయ్. ఇంతలో పొగరు పెట్టిన మనిషి రోడ్డు తన సొంతం అన్నట్టు అందరినీ ఇబ్బంది పెడుతుంటే జానకి గట్టిగా బుద్ధి చెప్పింది. అవునా, ఏమైందమ్మా? ఏముంది నాన్న, చేతిలో కారుంది కదా అని కళ్ళు నేల మీద కనిపించకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతోంది. రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని లెక్క కూడా చేయకుండా అందర్నీ భయపెడుతూ వెళ్తుంటే అడ్డు వెళ్ళి బుద్ధి చెప్పొచ్చాను. చాలా మంచి పని చేసావమ్మా. అయినా ఈ మధ్య చాలా మందికి ఇలా పొగరు పెరిగింది. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వాళ్ళకి మనుషుల్లా కనిపించడం లేదు. ఎదుటి వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కారు నడుపుతున్నారు. అందుకే నాన్న దాన్ని కార్ దించి అందరికీ క్షమాపణ చెప్పించి మరీ పంపించాను. దానివల్లే కూరగాయలకేం వెళ్ళలేదు. పర్వాలేదులేమ్మా, ప్రాణాల కన్నా కాయగూరలు ఎక్కువేం కాదు కదా. అయినా అంత ఒళ్ళుపై తెలియకుండా కారు నడిపే వాళ్ళు మన ఊర్లో ఎవరున్నారు? ఇంకెవరు? ఆ రుద్రాని కూతురంట. అవునన్నా, తన స్నేహితుల్ని తీసుకుని ఊళ్ళోకొచ్చింది. ఇదంతా వాళ్ళ జాగిరి అన్నట్టు వాళ్ళకి చూపించే ప్రయత్నంలో అందర్నీ ఇబ్బంది పెట్టేసింది. తను కూడా ఎదురు తిరిగింది. నేను తలుచుకుంటూ ఏం జరుగుతుందో తెలుసా అంటూ నన్నే భయపెట్టాలని చూసింది. కానీ జానకి భయపడే రకం కాదు కదా, అందుకే తన స్టైల్లో 4 ఇచ్చేసరికి అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళింది. రే, ఏంటి నువ్వు గొడవ పెట్టుకున్నది రుద్రాణి కూతురు కుమతతోనా? అవునన్నా, ఇది లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏం చెప్తుందో, ఏం జరుగుతుందో? బాగున్నావమ్మా? మన కుముద ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే కళొచ్చేసింది. ఇంకా ఏం చూస్తున్నావు? వచ్చి దిష్టి తీ.